Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. మందమర్రి పట్టణం అంటే మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో గాలి బీభత్సవం వల్ల దాదాపు 10 సంఖ్యలో విద్యుత్ స్తంభాలు పడిపోయినట్టుగా మీరు చూస్తున్నారు. వీటికి సంబంధించి మరి సంబంధిత జిల్లా విద్యుత్ యంత్రాంగము యుద్ధ ప్రాతిపాదికం మీద రాత్రింబవలు శ్రమించి మరి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలు మరి ఎటువంటి నష్టం జరిగింది అనేది మీరు విజువల్స్లో చూడొచ్చు, వాళ్ళ పనితనాన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వస్తున్నా. ఇక్కడ మాత్రం చాలా ప్రమాదకరంగా మరి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ బెల్ట్ లేకుండా ఇక్కడ విద్యుత్ కార్మికులు పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయము. మరి దీనికి సంబంధిత అధికారులు మరి పరిశీలనలో ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ చాలా చిన్న ప్రమాదం జరిగినా వీళ్ళు ప్రాణాపాయ పరిస్థితులకు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే సేమ్ అదే పరిస్థితి. మరి ఒంటరి కార్మికులు ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా మరి స్పీడ్గా పని చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకో పోలు మీద ఒకరు, ఈ పోలు మీద ఒకరు. చూద్దాము, జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వీళ్ళు. మరి ఇటువంటి లేకుండా చేస్తున్నారంటే చాలా శోచనీయమైన విషయం ఇది. అందరూ గమనించాలి దీని గురించి. దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ గమనించి వీళ్ళకి సేఫ్టీ రక్షణతో పనిచేసే విధంగా వాళ్ళను ఆయత్తపరచాలని చాలామంది స్థానిక ప్రజలు అంటున్నారు. మళ్ళీ ఇది విద్యుత్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు, వారి మాటలు కూడా విందాం. పక్కకి జరపాలి. రాజశేఖర్ ఇటువంటి సబ్జెక్ట్ సాము పులప్ చేయాలి. ఇక్కడ ఇద్దరు ఒక్క చెప్పాలి, 4 లక్షల పోయి చెప్పాలి, వాళ్ళు కూడా చేయాలి పని. ఇంకా క్లూప్ చేయండి. ఎన్ని సెక్షన్లే నీకు? ఎన్ని పోలేదు? ఎవరు ఏడి అంతే. ఏ సెక్షన్ కాబట్టి అదే సెక్షన్ చేయాలా? ఇంకో వాళ్ళు ఇప్పుడే చేయాలి, ఇంకో రావద్దు. ఊరికి
కూలప్ప యువర్ ఏడి మొత్తం ఆల్ సెక్షన్ స్టాఫ్ని ఇక్కడ పెట్టాలా, 4 ఏళ్ళు పెట్టాలి ఇక్కడ. నువ్వు ఎవరు ఇక్కడ రోడ్లు వస్తారు, ఎవరు ఇక్కడ రోడ్లు వస్తారు, ఎవరు చూస్తుంది ఎంతవరకు ఇవ్వండి. నువ్వే ఎందుకు మనిషి ఎందుకు పెట్టద్దు? స్టాఫ్ ఉన్నారు ఏమో ఇట్లా కొమ్మలు ఏం చేస్తుంది ఆయన? నన్ను కనీసం కొమ్మలను మూగాలి. ఇంకా వేరే సెక్షన్లో కనెక్షన్ చేయాలి, కనెక్షన్ ఇవ్వాలా? ఎప్పుడు ఇస్తారు అది? అది అలవాటు. వేరే సెక్షన్ వల్ల ఇంకో సెక్షన్కి వచ్చినది. నేను హలో హలో మీరు చేసిన అలవాటు అన్నా, మీరు చేసినప్పుడు ఎక్కడికంటే అక్కడికి వచ్చేది. మరి దీంట్లో రావట్లేదు, నేను చూస్తా. సరే సరే చూస్తాను, ఒక్క నిమిషం. ఓకే. ఎందుకంటే ఊళ్ళో కరెంట్ లేని కూడా అంతేగానే ఈసారి పేరు 1 అవర్ లైక్ డి సార్. అయిపోతుంది కదా 1 అవర్ అయిపోయింది సార్. ఎల్సీ చేస్తే సింగర్ అయినా చేస్తే తొందర అదే మాట్లాడుతున్నాం సార్. ఆ ఇన్సులేటర్ పెట్టాను సర్వీస్ లేవు కదా నీకు, చాలా ఉన్నాయి కానీ కరెంట్ ఏం వస్తలే కదా. అదే మరి ఆ సర్వీస్ పెట్టండి, ఇన్సులేటర్ పెట్టండి. సార్ తీసుకొచ్చి దీనికి కింద పెట్టేసేయండి. కొద్ది రోజు మన అట్లా లేదు, లైన్ స్టింగింగ్ చేసుకొచ్చి దీనికి కట్టేయండి. స్టడ్ వద్దు, లేకపోతే ఇప్పుడు స్టే ఉంటుంది దానికి ఆల్రెడీ ఉంది కదా, దాన్ని ఎక్కించేయండి. దానికి కలిసి తీసుకోవాలి కానీ పైన ఎక్కడ కంపల్సరీ తీసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాక ప్రైవేట్ వాళ్ళకి ఫిక్స్డ్ లాగా ఉండే మనకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఫీజులు వాళ్ళే ఉండే వాళ్ళు లేదు కదా లైఫ్ ఇంగ్లీష్ సప్లై వాళ్ళ క్వార్టర్ చాలు. ఓకే ఓకే తెగింది నెంబర్ ఉంది. ఈ కార్యక్రమాన్నంతా పరిశీలిస్తున్న స్థానిక ప్రజలు విద్యుత్ అధికారులను ప్రశంసలతో పొగడ్తలతో ముంచెత్తారు.